బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఐటీ గ్రిడ్ దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సిట్ బృందం సేవామిత్ర యాప్లోని ప్రశ్నావళిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కలర్ ఫోటోలతో ఉన్న ఓటర్ కార్డులు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తాజా అప్డేట్స్ మా కొలీగ్ ప్రవీణ్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? ప్రెజెంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు పనిని సిట్ బృందం? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏమిటి? అయితే డేటా వార్కు సంబంధించి ఇప్పటికే సిట్టు ఏర్పాటు చేశారు. ఈ సిట్టుకు సంబంధించి 2.5 గంటల పాటు ప్రస్తుతం చర్చించిన తర్వాత ఏదైతే కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా సిట్టు దృష్టి పెట్టడం జరిగింది. మొదటిసారిగా ఇప్పటి వరకు కేసు ఏదైతే సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి ఇప్పటి వరకు రిపోర్ట్ అయినటువంటి కేసు యొక్క మొత్తం కూడా డాటా మొత్తం తీసుకువచ్చి ప్రస్తుతం సిట్ అధికారులు కూడా పరిశీలించినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం మాదాపూర్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి గ్రిడ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక టీడీపీకి సంబంధించినటువంటి సేవామిత్ర యాప్ను కూడా డెవలప్ చేసింది. ఆ సేవామిత్ర యాప్లో ప్రశ్నావళి ఏ విధంగా ఉంది అంటే ఒక ఓటర్ దగ్గర నుండి వీరు ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు, ఒక ఓటరు తర్వాత లబ్ధిదారు నుండి వీరు ప్రభుత్వ పథకాలపై కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తన కాదని తెలుసుకోవాలంటే వీరు ఎలాంటి ప్రశ్నలు వీళ్ళు అందులో పొందపరిచారనే అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 9 మంది సిట్టు బృందం మాత్రము వీటిపైన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు కావచ్చు, తర్వాత ఈ యాప్కు సంబంధించిన విషయంలో ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక వైపు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏదైతే ఏపీ పౌరులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి కంపెనీలో లభ్యం కావడం వల్ల ఆ ఆధార్ కార్డ్ డేటా వీరికి ఎక్కడి నుంచి వచ్చింది, నిబంధనల ప్రకారం తెలంగాణ ఏదైతే ఏపీ ప్రభుత్వం నుంచి వీళ్ళు పొందారా లేదా, నిజంగా వీళ్ళు పొంది ఉంటే నిబంధనలు నిజంగానే ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ సంస్థకు ఈ యొక్క పర్సనల్ డేటా ఇవ్వచ్చా లేదా అనేది మాత్రము ప్రస్తుతం నిపుణుల సమక్షంలో వాటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత ప్రభుత్వం వీటిని ఇలా ఏదైతే పర్సనల్ డేటాని వేరే కంపెనీలకు షేర్ చేసినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్టు దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చెప్తుంది మాకు అవుట్సోర్సింగ్ కంపెనీ ఉంది కాబట్టి మా దగ్గర నిపుణులు లేకపోవడం వల్లే అవుట్సోర్సింగ్ కోసం మేము కొద్దిగా డేటా ఇచ్చాము, అందులో ఏదైనా వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసింటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఏదైతే టీడీపీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసే విధంగా వారి ఏదైతే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని కేసులు నమోదు చేయడం, తర్వాత మా పైన అబండాలు వేస్తున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా ఇస్తామనేది కూడా ప్రస్తుతం అయితే ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ పోలీసుల పైన కూడా ఏపీలో తుళ్లూరులో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదయ్యింది కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా సిట్ కానీ తెలంగాణ పోలీసులు కూడా దాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, తర్వాత వీళ్ళు ఏదైతే సిట్ అధికారులు చేయబోతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలన్నింటిపైన పూర్తి స్థాయిలో కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం 9 మంది అధికారులు కూడా కొద్దిమంది సిఐ కావచ్చు, తర్వాత కొద్దిమంది ఇన్స్పెక్టర్లు తర్వాత ఎస్ఐలు సహాయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపైన పూర్తి స్థాయిలో తీవ్రతను పెంచి ఈ కేసులో ప్రధానమైనటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అశోక్ ఉన్నాడో అశోక్ని ఎలాగైనా పట్టుకోవాలనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు యోచిస్తున్నారు. అశోక్ మాత్రం విజయవాడ ప్రాంతంలో తలదాచుకొని ఉన్నట్లు కూడా తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఏపీ పోలీసులు కూడా ఇప్పటికే అశోక్ను మీ దగ్గర ఉన్నట్లయితే మాకు అప్పగించాలంటూ కూడా లేఖ రాశారు, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతోపాటు ఆధార్ కార్డు అధికారులకు లేఖ రాసినటువంటి సందర్భం ఉంది. ఈ లేఖలకు వివరణ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వివరణ వచ్చిన తర్వాత ఈ కేసు యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటి రోజే 2-3 అంశాలపైన సిట్ అధికారులు దృష్టి పెట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకెళ్తుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రమణ. ప్రవీణ్, ఇవాళ సిట్ ఎవరినైనా ప్రశ్నించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా సాయంత్రం వరకును?
అయితే ఈ రోజు వరకు మాత్రము ఎవరికి నోటీసులు కూడా ఇవ్వకపోవచ్చు, దాంతోపాటు ఎవరిని ప్రశ్నించకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మొత్తం కూడా ఒక ప్రాసెస్ ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరి పేర్లు ఇందులో పొందుపరిచారు, ఎంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, తర్వాత తిరిగి మరి ఎవరైనా స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా, నిజంగానే ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఈ యాప్లో ఓటర్ను ప్రభావితం చేసే విధంగా ఏవైనా అంశాలు ఉన్నాయా, ఓటర్ని ఏ అంశాలపైన వీళ్ళు డీటెయిల్స్ లాగుతున్నారు, పర్సనల్ డీటెయిల్స్ ఏ విధంగా లాగుతున్నారు, ఇలాంటి అంశాలపైన అంటే మైనర్గా ఉన్నటువంటి అంశాలన్నిటిపైన వీళ్ళు ఒక ఐడియాకు వచ్చిన తర్వాత ఈ కేసులో కొన్ని ఆధారాలు లభించిన తర్వాత మరికొద్ది మందికి నోటీసులు ఇష్యూ చేసి వారిని ప్రత్యక్షంగా వారిని కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 91 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసులు ఎన్ని ఉన్నాయి, ఆ 91 సిఆర్పిసి కింద నోటీసులకు ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, రెస్పాండ్ కావాల్సినటువంటి వారెవరు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడైతే సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వాటి డీటెయిల్స్ అన్ని వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత రేపటి నుండి ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని భావిస్తే మరికొద్ది మందికి నోటీసులు ఇష్యూ చేయడం, మరికొద్ది మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం, ఇలాంటి అంశాలు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కేసు యొక్క తీవ్రత పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజుకు మాత్రము ఏదైతే సేవామిత్ర యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఏదైతే టీడీపీ వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్లు వాళ్ళు దాంట్లో పొందపరిచారో ఆ క్వశ్చన్ల నుండి ఆ ఓటర్ నుండి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. దాంతోపాటు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఏదైతే కలర్ ఫోటోలు, ఓటర్ కార్డుకు సంబంధించినటువంటి కలర్ ఫోటోలు ఏ విధంగా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ అయ్యాయా, ఏపీ ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, వీటన్నిటిపైన క్షుణ్ణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిపుణుల సమక్షంలో పరిశీలించిన తర్వాత ఈ కేసును మాత్రం ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అశోక్ బాబు పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అశోక్ బాబు దొరికినట్లయితే ఈ కేసులో మరికొన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందనేది కూడా సిట్టు భావిస్తుంది. రమణ. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.